హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. సో ప్రస్తుతం నేను కర్ణావతి యూనివర్సిటీలో ఉన్నాను. అహ్మదాబాద్లో ఉన్న, గాంధీనగర్లో ఉన్న కర్ణావతి యూనివర్సిటీ. అందరికీ తెలుసు NAAC A+ అక్రిడేషన్ ఉంది. నాతో పాటు డాక్టర్ శ్రీనాథ్ గారు ఉన్నారు. కర్ణావతి యూనివర్సిటీలో KIF అని ఒక ప్రోగ్రామ్ నడుస్తుంది. అందరికీ తెలుసు, ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ స్టార్టప్ కంపెనీస్ పెట్టాలి, ఆంటర్ప్రీనర్స్గా ఎదగాలి అనుకుంటున్నారు. వాళ్ళందరి కోసం ఎస్పెషల్లీ కర్ణావతి యూనివర్సిటీలో ఒక మంచి అవకాశాన్ని వాళ్ళు కల్పిస్తున్నారు. దాని పేరే KIF అనమాట, కర్ణావతి ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్. దాని గురించి మాట్లాడడానికి సీనియర్ మేనేజర్ KIF నుంచి వచ్చారు డాక్టర్ శ్రీనాథ్ గారు. హాయ్ శ్రీనాథ్ గారు. హలో మ్యామ్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. అండ్ మన తెలుగు వాళ్ళే హైదరాబాద్ నుంచి ఆయన ఇక్కడికి రావడం జరిగింది యాజ్ అ సీనియర్ మేనేజర్గా. అండ్ చాలా వరకు ఆయన ప్రొఫెషన్ రీసెర్చ్లోనే, మెజారిటీ ఆఫ్ హిస్ కెరియర్ ఈజ్ ఇన్ రీసెర్చ్. సడన్ గా ఏంటి సార్ ఇలా ట్విస్ట్? సో ఇది చెప్పాలంటే, సో డ్యూరింగ్ మై PhD, అంటే PhD చేస్తున్నప్పుడు, సో ఐ వాజ్ యాక్చువల్లీ co-founder of a tech startup. Okay, I was so passionate about innovative things and innovative ideas and all. So one of our innovative ideas was actually incubated as a startup డ్యూరింగ్ మై PhD. సో అప్పటి నుంచి నాకు చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్ గురించి బాగా ఇంట్రెస్ట్ పెరిగింది. అండ్ ఇక్కడ నేను సీనియర్ మేనేజర్గా చేస్తున్నాను కర్ణావతి ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ ఫౌండేషన్. సో కమింగ్ టు ఇన్నోవేషన్ ఇన్ గుజరాత్, మీకు స్పెసిఫిక్ థింగ్ చెప్పాలి. బికాజ్ సిన్స్ లాస్ట్ 3 years or 4 years నుంచి గుజరాత్ స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ నెంబర్ 1 ఇన్ ద కంట్రీ. సో గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్టూడెంట్స్ యాక్చువల్లీ మనకి చాలా చోట్ల ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్స్ అవుతున్నాయి, స్టార్టప్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు. బట్ వన్ థింగ్ నేను స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలనుకుంటుంది ఏంటంటే, గుజరాత్ స్టార్టప్ ఎకో సిస్టమ్ వాళ్ళు, గుజరాత్ గవర్నమెంట్, ఫర్ ఎనీ స్టూడెంట్ హూ ఇస్ బిలో ఏజ్ ఆఫ్ 35, ఓకే, మనకి జస్ట్ ఒక ఐడియా ఉంటే, ఇన్నోవేటివ్ పొటెన్షియల్ ఐడియా ఉంటే, ఇఫ్ దే వాంట్ టు translate idea to a product or a prototype, government almost 2.5 lakhs rupees ఇస్తుంది. సో ఇట్ ఈస్ మనకి ఏ స్టేట్లో మనకి ఫెసిలిటీ లేదు. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇనిషియేటివ్ బై ద గుజరాత్ గవర్నమెంట్. సో అయితే మన కర్ణావతి యూనివర్సిటీలో మీరు అన్నట్టు గవర్నమెంట్ ఫండింగ్ కూడా ఇస్తుంది. అండ్ చాలా మంది స్టూడెంట్స్ వస్తున్నారు స్టార్టప్ ఐడియాస్తో. సో ప్రస్తుతానికి ఎన్ని స్టార్టప్స్ లైన్లో ఉన్నాయి మన స్టూడెంట్స్? సో స్టూడెంట్ స్టార్టప్స్ ఆల్మోస్ట్ 54 స్టార్టప్స్ ఉన్నాయండి. సో మీకు వన్ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, వన్ స్టూడెంట్ ఫ్రమ్ ప్రొడక్ట్ డిజైనింగ్ డిపార్ట్మెంట్. సో తన ఇన్నోవేషన్ ఏంటంటే, సో హీ డిజైన్డ్ స్మార్ట్ వాలెట్ ఫర్ విజువల్లీ ఇంపైర్డ్ పీపుల్, అంటే బ్లైండ్ పీపుల్కి. సో ద బ్యూటీ ఆఫ్ ద ప్రొడక్ట్ ఇస్, ద మూమెంట్ మనము ఒక ఎనీ కరెన్సీ నోట్ తీసుకొని ఆ వాలెట్ దగ్గర పెడితే, సో ఇట్ విల్ సే ఇది 100 రూపాయల note or 100 rupees ka note. So if it is a fake note, it will tell you like it's a fake note or counterfeit note. And so, visually impaired kada manam kuda ante if it is fake or not an kanukodaniki aa value use cheyachu. So ipudu recent ga RBI some event lo 20 lakhs cash prize ochindi. Now actually itanu college nunchi out ayipayadu, just 2 years ayindi. Now he has his own startup and tan product kuda market lo undi. So ala మీరు అంటే అప్పుడు ఐడియా వచ్చింది, గ్రేట్. ఆ ఐడియాని మీరు ఇంప్లిమెంట్ చేసి సపోర్ట్ చేయడం ఇస్ వన్ అదర్ థింగ్. ఇట్స్ అ బెస్ట్ థింగ్. Yes, definitely. We are here to support students' innovative ideas, startup early stage startup ideas, and that is our role to actually mentor them, support them, nurture them for translating their idea to a market ready product. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది చూసారు కదా, ప్రతి ఒక్కరు అంటే స్టార్టప్ ఐడియా ఉన్నవాళ్ళు, ఇన్నోవేటివ్ ఐడియా ఉన్నవాళ్ళు చాలామంది ఇప్పుడు ఆంటర్ప్రినర్స్ అవ్వాలి అనుకుంటున్నారు. ఇప్పుడున్న యంగ్స్టర్స్కి, ఎస్పెషలీ జెన్జీ కిడ్స్ కావచ్చు, జెన్ ఆల్ఫా కిడ్స్ కావచ్చు, వాళ్ళు కొత్తగా అంటే జాబ్ చేయడం కంటే జాబ్ ఇవ్వడం అనేది వెరీ ఇంపార్టెంట్ అని మైండ్లో ఫిక్స్ అయ్యారు. సో అలాంటి వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా డెవలప్ అవ్వాలి, ప్రోగ్రెస్ అవ్వాలి లైఫ్లో అనుకుంటే కర్ణావతి యూనివర్సిటీ చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది. శ్రీనాథ్ గారు చెప్పినట్టు కర్ణావతి ఇంక్యుబేషన్ ఇన్నోవేషన్ సెంటర్ ద్వారా గవర్నమెంట్ నుంచి ఫండింగ్ వస్తుంది. అండ్ బోల్డ్ అంత డబ్బులు ప్రతి ఒక్క ఇన్నోవేటివ్ ఐడియాకి డెఫినెట్లీ అది వర్త్ ఇట్ అనుకుంటే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇందాక ఒక మంచి ఎగ్జాంపుల్ కూడా చెప్పారు, స్మార్ట్ వాలెట్ ఫర్ విజువల్లీ ఇంపైర్డ్ అని. సో సచ్ అ గ్రేట్ థింగ్. సో హోలిస్టిక్గా డెవలప్ అవ్వడానికి కర్ణావతి యూనివర్సిటీ ఈజ్ ద బెస్ట్.